Good morning, students. Unit 1 CVPS Complex Variables and Probability Statistics. Lecture 16 Problem Continuation. Problem 3 show that the function f of z is equal to e power minus z whole power minus 4. Z not equal to 0 and f of 0 equal to 0 is not analytic at z is equal to 0, although CR equations are satisfied at the origin. So same as above model, but some different problem. F of z is equal to e power minus z minus 4. What is your f of z? Uxy plus ivxy is equal to e power minus z means x plus iy whole power minus 4. So put y is equal to 0 here. ux0 I vx0 y బదులు 0 పెట్టాం అనుకో ఏమవుతుంది e పవర్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 4 అంటే e పవర్ మైనస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ 4 అంటే 1 బై e పవర్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ 4 తెలియండి ఏ పవర్ మైనస్ m ఈజ్ కూడా 1 బై ఏ పవర్ ఫార్ములాస్ తెలుసు కదా మీకు అంతకనే లేదు 1 by e power 1 by x power of 4. So equating real and imaginary parts, ux0 is equal to 1 by e power 1 by x power of 4. Vx0 is equal to 0. Only real part is there, no imaginary part. Now u0y plus I v0y x బల్ 0 పెట్టండి ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఐవై హోల్ పవర్ మైనస్ 4 ఏమవుతుంది ఇది ఈ 1 బై ఈ మైనస్ పోతే ఈ పవర్ ఐవై హోల్ పవర్ మైనస్ 4 సరే ఐ పవర్ మైనస్ 4 అంటే 1 బై ఐ పవర్ 4 ఐ పవర్ 4 అంటే 1 కాబట్టి 1 అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఇది 1 బై ఈ పవర్ వై పవర్ మైనస్ 4 సో 1 బై ఈ పవర్ వై పవర్ మైనస్ 4 కదా మైనస్ 4 సో దిస్ ఇస్ నథింగ్ బట్ 1 బై వై పవర్ 4 ఈ పవర్ 1 బై వై పవర్ 4 సో ఈక్వేటింగ్ రియల్ పార్ట్ and imaginary part. So f of z is f of 0 is equal to 0 is given. This meaning is f of z is equal to 0 at z is equal to 0. Already ఇదో చెప్పాను uxy plus ivxy is equal to 0 at z అంటే x plus iy is equal to 0. ఒక కాంప్లెక్స్ నెంబర్ 0 అవ్వాలంటే రియల్ పార్ట్ 0 అవ్వాలి, ఇమేజినరీ పార్ట్ కాడ 0 అవ్వాలి. ఇక్కడ అంతే కాంప్లెక్స్ నెంబర్ 0 అవ్వాలంటే ఎక్స్ కూడా 0 అవ్వాలి, వై ఇది కూడా 0 అవ్వాలి. ఆ ఎక్స్ బల్ వై బల్ 0 పెట్టేయండి. u00 ఈజ్ ఈక్వల్ టు 0, v00 ఈజ్ ఈక్వల్ టు 0. కావాల్సినవన్నీ ఫైండ్ అవుట్ చేశాను. సిఆర్ ఈక్వేషన్స్కి కావాల్సినవన్నీ ముందే ఫైండ్ అవుట్ చేశా. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ ఎట్ ద ఆరిజిన్ అని రాయాలిగా. ఎట్ ద ఆరిజిన్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ux0 మైనస్ u00 బై x minus 0 is equal limit x tends to 0 ux0 1 by e power 1 by x power of 4 u00 ఇక్కడ u00 0 by x So simplifying, limit x tends to 0, 1 by x into e power 1 by x power of 4. E power x expansion is
1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x3 ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 1/x⁴ ఉంది. ఈ ఎక్స్ ప్లేస్లో 1/x⁴ పెట్టుకుంటే వెళ్తే ఇలా వస్తుంది. మల్టిప్లై చేశాను ఎక్స్ బై 0 పెట్టా. ఇక్కడ 1/0 అంటే ఇన్ఫినిటీ, 1/0 అంటే ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ సో ఆన్. సో ఫైనల్గా ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ 0 యాడ్ చేసిన ఇన్ఫినిటీ అవుతుంది. 1/∞ 0 అవుతుంది. సిమిలర్లీ మీరు ఎగ్జామ్లో చేసుకోండి, లేదంటే ఇలా రాయండి, పర్వాలేదు. ∂u/∂y = 0 అవుతుంది. అంటే ఒకే టైప్ ఫంక్షన్ కదా. ఇప్పుడు సెపరేట్గా ఉందనుకోండి ఫంక్షను, అప్పుడు నేను అన్నీ ప్రూవ్ చేసేవాడిని. సో ∂u/∂x = ∂v/∂y. therefore ∂u/∂y - ∂v/∂x. CR equations are satisfied at the origin. సో ఇప్పుడు మనం అనాలిటిక్ గురించి చూడాలి. f'(0) లిమిట్ z tends to 0, f(z - f(0/z - 0) లిమిట్ z tends to 0. వాట్ ఈజ్ యువర్ f(z)? e⁻ - z⁻⁻4 బై z. లిమిట్ z tends to 0, అది 1 కిందకు వచ్చేస్తే z(e⁻z⁻4) లిమిట్ z tends to 0, 1/z ఇంటూ e⁻1/z⁴. ఇప్పుడు z/0 పెట్టారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. 1/0 ఇన్ఫినిటీ, e⁻∞. ఇక్కడ 0 పెట్టి 0 అంటే సంథింగ్ 0, 1/0 నాట్. అంటే z0 అయితే నాట్ డిఫైన్డ్. z0 అనుకోండి, 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. z=0 అయితే z0 నాట్ = 0. ఇక్కడ ఏమవుతుంది? 1/0 పెడితే 1/∞. 1/∞ z/0 పెడితే 1/0 ఇన్ఫినిటీ అయినప్పుడు e⁻∞ ఇంటూ 0. 1/0 నాట్ డిఫైన్డ్. కాబట్టి z ≠ 0 అయితే అప్పుడు మీకు 1/∞ వస్తుంది. z ఏదో సపోజ్ z2 అనుకోండి, ఏదో నంబరు, సంథింగ్ నంబరు. ఇది z0 పెట్టినప్పుడు ఇది ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ ఇన్ఫినిటీ, 1/∞ 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. ఎప్పుడు z ≠ 0 అంటే డెరివేటివ్ ఉంటుంది. f(z) ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ z ≠ 0 దగ్గర. f'(z) ఈజ్ డిఫరెన్షియబుల్ at z ≠ 0. మరి z కూడా 0 దగ్గర ఆటోమేటిక్గా f(z) ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ at z = 0. therefore f(z) ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ కాదు కాబట్టి నాట్ డిఫరెన్షియబుల్ at z = 0. కొద్దిగా ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి. ప్రాబ్లం 4. ఇఫ్ f(z) = x³ y - ix/x⁴(6 + y²), z ≠ 0, prove that f(z/f(0) z tends to 0 along any radius vector but not as z tends to 0 along the curve y = ax³. అన్ని కేసుల్లోనూ 0 వస్తుంది, కానీ ఈ కేసులో రాదని ప్రూవ్ చేయమంటున్నాడు. సరే, z tends to 0 అంటే ఈ 3 మెథడ్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ 30 సార్లు చెప్పా.
x టెన్స్ టు 0 y టెన్స్ టు 0 ఒక మెథడు, y టెన్స్ టు 0 x టెన్స్ టు 0 మెథడు, y టెన్స్ టు mx x టెన్స్ టు 0 ఒక మెథడు. సరే ఇది చేశాను, x బదులు 0 పెట్టా, 0 ఇంటూ సంథింగ్ 0/y² ఉంటుంది అంటే 0 వచ్చింది. అలాగే ఇది అంతే 0 వచ్చింది. ఇక్కడ y బదులు mx పెట్టాను చూసుకోండి. ఇక్కడ x కామన్ తీసాను, x పవర్ ఆఫ్ 3 x పవర్ ఆఫ్ 5 అయింది. ఇక్కడ x² మాత్రమే కామన్ వస్తుంది. x² దీంట్లో x³ సార్లు పోయింది, x/0 పెడితే ఇలా వచ్చింది 0. అంటే ఏమైంది ఇక్కడ f(z) మైనస్ f(0/z) టెన్స్ టు 0 యాజ్ z టెన్స్ టు 0 అలాంగ్ ఎనీ రేడియస్ వెక్టార్. ఓకే, ఇప్పుడు వాడిచ్చింది చూద్దాం. y లిమిట్ z టెన్స్ టు 0 f(z) మైనస్ f(0/z) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ y ఏమిటండి టెన్స్ టు ax³ అంట, x టెన్స్ టు 0. అప్పుడు z టెన్స్ టు 0 అయిపోతుంది కదా, 0 పెడతా. f(z) ఏంటి x³ ఇంటూ y మైనస్ ix బై f(0) 0 కాబట్టి రాయక్కర్లేదు. ఇక్కడ దాంట్లో జడ్ ఒకటి రాయట్లేదు. ఇక్కడ బై జడ్ ఉంది, x+iy ఉంటుంది. x0 పెట్టినప్పుడు iy ఉంటుంది, iy ఇంటూ y² అంటే iy³ అయినా 0/something 0 అయిపోతుందిలేండి, కాకపోతే రాయడం రాయాలిగా మరి. x+iy ఇక్కడ x⁴7 ఉంటుంది, 0/something 0. ఇక్కడ x+iy x+imx x కామన్ తీసాను, x ఇక్కడ x² కామన్ తీస్తే x³ బయటకు వచ్చింది, x² సార్లు పోయింది అయినా అది 0నే వచ్చింది. ఇక్కడ ఈ x⁴6 ప్లస్ y² ఇంటూ x+iy. ఇప్పుడు y బదులు మీరు లిమిట్ x టెన్స్ టు 0 ax³ పెట్టండి, x³ ఇంటూ ax³ మైనస్ ix, y బదులు ax³ x⁴6 ax³ హోల్ స్క్వేర్ a² x⁴6 కామన్ వచ్చేటట్టు ఇచ్చాడా, x+i y అంటే ax³ లిమిట్ x టెన్స్ టు 0. ఇక్కడ ఏమొస్తుంది కామను x ఒకటే వస్తుంది, x⁴7 a ఇంటూ ax² మైనస్ i. ఇక్కడ కామన్, ఇక్కడ x ఇక్కడ x⁴6 x⁴7 1 ప్లస్ a² ఇంటూ 1 ప్లస్ iax². ఈ x⁴7 క్యాన్సిల్. ఇప్పుడు x/0 పెట్టారనుకోండి, మైనస్ ai బై ఇక్కడ x/0 పెట్టారనుకోండి 1 ప్లస్ a² నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే నాట్ ఈక్వల్ టు 0, బట్ నాట్ యాజ్ ఏ z టెన్స్ టు 0 అని 0 రాదు అంటున్నాడు. నాట్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేశాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం ఇరికించాల్సి వచ్చింది కొద్దిగా. ఈ బై జెడ్ మర్చిపోయాను ఇక్కడ వేయడం, కొంచెం నీట్గా రాసుకోండి బాబు, కొంచెం ఇరికించాల్సి వచ్చింది. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r² cos 2θ = c. ఆల్రెడీ థియరీ కూడా చెప్పాను నేను. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కట్టుతామంటే సపోజ్ ఇచ్చిన దాన్ని యూగా తీసుకున్నాం అనుకోండి, వీక్ అనుకోమని అర్థం. ఇది రియల్ పార్ట్గా తీసుకుంటే మీరు మనం వీ హ్యావ్ టు ఫైండ్ వి. ఈ లెఫ్ట్ సైడ్ మీరు యూగా తీసుకుంటే మనం వి కట్టాలి, దీన్నే వీగా తీసుకున్నాం అనుకో మనం యూ కట్టాలి. అంటే రియల్ పార్ట్ వేస్తే ఇమేజర్ పార్ట్ కట్టాలి, ఇమేజర్ పార్ట్ వేస్తే రియల్ పార్ట్ కట్టాలి. అవే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అవుతుంది. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో చేసినట్టు కాదు ఫస్ట్ ఇయర్లో, ఇది కాంప్లెక్స్ ఉపయోగిస్తూ చేస్తున్నది. ఇది చూడండి, నేను యూగా తీసుకుంటా, ur⁻θ రియల్ పార్ట్గా తీసుకుంటున్నాను, r² cos 2θ. CR ఈక్వేషన్స్ ఇన్ పోలార్ ఫామ్లో CR ఈక్వేషన్స్
డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ డో వి బై డో థీటా, అలాగే డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 బై ఆర్ డో యూ బై డో థీటా. సరే, దీనికి నేను డో యూ బై డో ఆర్ కనుక్కున్నా. డో యూ బై డో ఆర్ కనుక్కుంటే కాస్ 2 థీటా కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ డెరివేటివ్ 2r. సో 2r కాస్ 2 థీటా, 2r కాస్ 2 థీటా. మరి డో యూ బై డో ఆర్ అంటే ఎంత అంటే ఇక్కడ 1 బై ఆర్ డో వి బై డో థీటా. సో 2r కాస్ 2 థీటా. దీంట్లో డో యూ బై డో థీటా ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 2r స్క్వేర్ కాస్ 2 థీటా, అవునా కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను నేను. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ అంటే v ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు థీటా 2r స్క్వేర్ కాస్ 2 థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ టు 2r స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాస్ 2 థీటా డి థీటా. ఇక్కడ ఇంటిగ్రేషన్ కూడా పార్షియలే. 2r స్క్వేర్ ఇది ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ 2 థీటా బై 2 థీటా డెరివేటివ్ 2 వేయాలి, అంటే ఆర్ స్క్వేర్ సైన్ 2 థీటా ప్లస్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ వేయాలండి. థీటాతో చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ వేస్తాం, థీటాతో చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ వేస్తాం. ఈ మోడల్ ఇదివరకు చేశాను నేను. అక్కడ ఎలా చేశానంటే రియల్ పార్ట్ అనాలిటిక్ ఫంక్షన్ కట్టమని చెప్పి అప్పుడు రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ కట్టమని చెప్పాను. ఆ మోడల్ చేశాను 2 ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను నేను. అంత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే వేరే మోడల్ కాదు, రియల్ పార్ట్గా తీసుకుంటే ఇమేజినరీ పార్ట్ కట్టాలి, ఇమేజినరీ పార్ట్గా తీసుకుంటే రియల్ పార్ట్ కట్టాలి అనే కాన్సెప్ట్ మీకు తెలియడం కోసం చేస్తున్నాను. ఇది ఆల్రెడీ చెప్పిన మోడలే. డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ డెరివేటివ్ 2r సైన్ 2 థీటా ఈ ఎఫ్ డాష్ ఆర్. డో వి బై డో ఆర్ దీంట్లో ఎంత అండి, డో వి బై డో ఆర్ మైనస్ టూ ఆర్ సైన్ థీటా ఎఫ్ డాష్ ఆర్ డో వి బై డో ఆర్. సో డో వి బై డో ఆర్ అంటే దీంట్లోంచి -1 బై ఆర్ డో యూ బై డో థీటా సిఆర్ ఈక్వేషన్లోంచి రాయండి. 2r సైన్ 2 థీటా ప్లస్ ఎఫ్ డాష్ ఆర్. ఇక్కడ నేను ఏం చేయాలి ఇప్పుడు, డో యూ బై డో ఆర్ కడతాను, డో యూ బై డో థీటా కడతాను. యూ ఇచ్చాడు కదా, థీటాతో డెరివేటివ్ కడతాను. ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ కాస్ 2 థీటా డెరివేటివ్ -2 సైన్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ 2 థీటా ప్లస్ ఎఫ్ డాష్ ఆర్. ఇక్కడ ఆర్తో డివైడ్ చేస్తే మైనస్ ప్లస్ 2r స్క్వేర్ సైన్ 2 థీటా, ఆర్ కొట్టుపోయింది కదా, 2r ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, 2r సైన్ 2 థీటా ప్లస్ ఎఫ్ డాష్ ఆర్. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటే కాబట్టి 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. దీని ఇక్కడ పెట్టేయండి. ఎఫ్ ఆఫ్ ఆర్ ఎక్కడ రాశాను, ఇక్కడ ఇది 1 అనుకుని పెట్టేయండి. దేర్ఫోర్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ 2 థీటా ప్లస్ సి. చూడండి ఎలా వచ్చిందో, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ur theta is equal to r square cos 2 theta is r square sin 2 theta plus c. ప్రాబ్లం 6 నేను థీటా ఆర్ థీటాలో చేశాను, మీకు XYలో ఇస్తాను, హోంవర్క్ చేసుకోండి. ఈజీయే, చాలా ప్రాబ్లం చేసే మోడల్లో. కాకపోతే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటున్నాం, అంటే ఇచ్చిందాన్ని యూగా తీసుకుంటే వీ కనుక్కోవటం. అదే మిల్నీ థామ్సన్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, మిల్నీ థామ్సన్ మెథడ్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అండి. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ x cube y minus xy cube is equal to c, where c is any constant.
సరే చేస్తాలే, ఒక లెక్క హోంవర్క్ ఎందుకు, ఈ ఒక్క మోడల్ ఇది మిమ్మల్ని బాధ పెట్టి. సరే యూగా తీసుకుంటాను, కన్సిడర్ రియల్ పార్ట్గా తీసుకుంటున్నా. యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ వై క్యూబ్. మీ ఎఫ్ డాష్ జెడ్ ఫార్ములా ఏంటి? యూ ఉన్నప్పుడు ఫార్ములా మధ్యలో మైనస్ వస్తుంది కదా, డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై. ఎఫ్ డాష్ జెడ్ ఫార్ములా డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ డో యూ బై డో వై. సో డో యూ బై డో ఎక్స్, వై కాన్స్టెంట్, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x² వై. ఇక్కడ ఎక్స్ చేస్తే మైనస్ వై క్యూబ్ మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై, వైతో చేస్తే ఇక్కడ ఎక్స్ క్యూబ్, వై డెరివేటివ్ 1, ఇక్కడ వై క్యూబ్ డెరివేటివ్ 3y² కాబట్టి 3xy² వస్తుంది. సో ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x² మైనస్ వై క్యూబ్ మైనస్ ఐ. చేసామండి ఇలాంటి లెక్కలో, బిగినింగ్లో కనీసం 20 లెక్కలు చెప్పాను మీకు, 20 ప్రాబ్లం చెప్పాను. కాకపోతే అక్కడ ఆర్తోగోనల్ ట్రాజెక్టరీస్ అనే మాట యూజ్ చేయలేదు, ఇక్కడ యూజ్ చేశాడు కాబట్టి అదేదో వేరేదో అనుకుంటారని చెప్పి మీకు క్లియర్గా చెప్తున్నాను. 2 లెక్కలు చెప్తున్నాను ఆ మోడల్ ఒకటి. హోంవర్క్ ఇద్దామని కాదు, మళ్ళీ ఇవ్వబుద్ది అవ్వాలి. బై మిల్నీ థామ్సన్స్ మెథడ్. ఆర్ చట్టాలకి మిల్నీ థామ్సన్ కుదరదు, XYకి కుదురుతుంది. X is equal to Z, Y is equal to 0. ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు y0 అంటే 0 అయిపోతుంది, మైనస్ ఐ జెడ్ క్యూబ్ వచ్చింది, జెడ్ క్యూబ్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, మైనస్ ఐ ఇంటిగ్రల్ జెడ్ క్యూబ్ డిజెడ్, జెడ్ ఫర్ 4/4 మైనస్ ఐ జెడ్ ఫర్ 4/4. ఇదేమో యూ ప్లస్ ఐవి, ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే మైనస్ i/4. ఇక్కడ జెడ్ ఫర్ 4 అంటే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ పవర్ 4, i/4 మైనస్ i/4. బైనామిల్ తెరవేయాలి, 4c0 x ఫర్ 4 ప్లస్ 4c1 x³ ఇంటూ ఐవై 4c2. బైనామిల్ తీరం, x² ఇంటూ ఐవై హోల్ స్క్వేర్ 4c3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఐవై హోల్ క్యూబ్ 4c0 ఐవై హోల్ పవర్ 4c4 ఐవై హోల్ పవర్ 4. బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ n nc0 x ఫార్ ఆఫ్ n ప్లస్ nc1 x ఫార్ ఆఫ్ n మైనస్ 1 y nc2 x ఫార్ ఆఫ్ n మైనస్ 2 y². ఇలాగా ncn y పవర్ n. ఇది ఇంటర్మీడియట్ ఫార్ములాస్ ఇవి, దాని ప్రకారం చేశాను నేను. ఈ పాలిటెక్నిక్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఈ ఫార్ములాస్ టచ్ ఉండవు కాబట్టి రాసి మరీ చెప్తున్నాను నేను. 4c0 1 x ఫార్ ఆఫ్ 4 4c1 4 4i x³ y 4c2 అంటే 6 i² అంటే -1, సో -6 x² y². i³ అంటే i ఇంటూ i మైనస్ i, సో -4c3 అంటే 4i xy³. 4c4 అంటే 1, i/4 అంటే 1 ప్లస్ y/4. దీంట్లోంచి ఐతో మల్టిప్లై చేద్దాం, -i ఇంటూ i -i² అంటే +1 అంటే 4x³ ఇంకా -i ఇంటూ i² అంటే -1 వస్తుంది, -4x³ /4 మైనస్ i/4. i లేనిది రాసేయండి, x ఫార్ ఆఫ్ 4 -6x² y². ఇంకోటి ఉందా, ప్లస్ y/4 ప్లస్ y/4.
ఇప్పుడు మీరు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేయండి. ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. u ఈజ్ ఈక్వల్ టు 4x³ మైనస్ 4 క్యాన్సిల్, x³ మైనస్ xy³ x³ అదే అనుకున్నాం కింద ముందు ప్రాబ్లంలో కూడా. అదిగోండి u అంటే x³ మైనస్ xy³ చూడండి, అదే వచ్చింది ఇక్కడ, సేమే వచ్చింది కాబట్టి మనకి v కూడా రైటే. అదిగోండి, సో x³ ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది, x³ మైనస్ xy³ v అంటే మైనస్ 1/4 x⁴ మైనస్ 6x² y² ప్లస్ y⁴. దేర్ఫోర్ ఆర్థోగోనల్ trajectories of curves x³ minus xy³ is equal to c is minus 1/4 x⁴ minus 6x² y² plus y⁴. అండ్ అన్ని మోడల్స్ కవర్ చేశా ఫస్ట్ యూనిట్లో. సెకండ్ యూనిట్కి వెళ్తున్నాం నెక్స్ట్ క్లాస్లో. అన్ని మోడల్స్ కవర్ చేశాను, ఏది వదల అన్ని మోడల్స్ కవర్ చేశానమ్మా. ఆన్లైన్ మూలంగా అన్ని మోడల్స్ నేను ఫ్రీగా కవర్ చేయగలిగాను. మీకు క్లాసులు అయితే ఇన్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదేమో, ఎవరెవడు మాట్లాడుతూ ఉంటాడో హోంవర్క్లు ఇచ్చేయడం ఏదో విసుగ్గా ఉంటుంది. ఆన్లైన్ కాబట్టి అన్ని మోడల్స్ కవర్ చేశాను నేను, చూసుకోండి.